నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. వేయండి సీతకన్ను అలాగే వేయండి మా మీద. సీతకన్ను కృష్ణుడు అలాగే ఏం లేదు నాన్న. పూజలు, వ్రతాలు, నోములు ఏం ఒకటే కంటిన్యూ. శ్రావణ మాసం, భద్రపద మాసం, ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, ఇంకెలాగో మార్గశిర బిజీగానే మాసం. ఉంటారు కదా. చేసుకునే నోములు పుణ్యాలు అన్ని కూడా ఈ కాలంలో చేస్తాను. Exactly. దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభమయ్యాక చేసే Exactly. కార్యక్రమాలు అన్ని కూడా ఎంత చాలా చేస్తే పవర్ఫుల్ అంత మంచిది. చాలా పవర్ఫుల్. చాలా పవర్ఫుల్. రైట్ అది రైట్. కానీ ఎటకేలకు వచ్చారు కాబట్టి రాశి ఫలాలు నాకు ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే అక్టోబర్ మాసం కరెక్ట్ గా అక్టోబర్ 3 నుంచి నవంబర్ 3 వరకు ఆశ్వయుజ మాసం, తెలుగు మాసాల్లో చూసుకుంటే కనుక ఆశ్వయుజ మాసంగా మనం ఖచ్చితంగా చూసుకుందాము. మరి ఈ ఆశ్వయుజ మాసం ఎలా ఉండబోతోంది? ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార గ్రహస్థితి ఎలా ఉంది? ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? ఎందుకంటే 1 month పీరియడ్, దట్స్ అ లాంగ్ పీరియడ్. డెఫినెట్లీ ఏదైనా మంచి జరగాలనే ఎవరైనా కోరుకుంటారు కాబట్టి ఒకవేళ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఇండికేషన్స్ ఉన్నాయంటే ఎట్లా తప్పించుకోవాలి పరిహారాల ద్వారా అనేది కూడా ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. ఎందుకంటే ఈ మాసంలో అందరూ అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు వక్రించడము, కొన్ని గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే ఏ విధంగా తీసుకోవాలంటే మన జీవితానికి జాతకానికి సంబంధం ఎంత ఉన్నప్పటికీ కూడా మన రోజువారీ జీవితంలో ఈ జాతకాన్ని మైండ్ లో వేసుకోకూడదు. ఎప్పుడు కూడా వినాలి, పరిహారం చేయాలి. అమ్మో ఇది జరుగుతుంది అంటున్నారు కదా, ఇది నిజంగా జరిగిపోతుందా అనుకోకూడదు. మనం చెప్పేది అన్ని కూడా గోచార ఫలితాలు. ఇవి గోచార ఫలితాలు అనేది ఎలా ఉండదంటే మొత్తం ప్రపంచం అంతా ఈ రాశి వాళ్ళు ఈ నామంతో ఉంటే ఈ మేషరాశి వచ్చిందంటే మేషరాశి వాళ్ళకి ఈ ఇబ్బంది ఉంటుంది. అలాగే జన్మ నక్షత్రం ప్రకారం అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు 1వ పాదం కృత్తిక అయితే మేషరాశి వాళ్ళ కింద వస్తారు. ఎప్పుడైతే ఈ మేషరాశిలో వచ్చే ఇబ్బందులు ఏదైతే ఈ రాశి ఫలాల్లో ఈ రాశుల వాళ్ళకి వస్తాయి ఇబ్బందులు, దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడకుండా పాజిటివ్ యాంగిల్లో చెప్పిన పరిహారాన్ని ఫాలో చేసుకుంటూ వెళితే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే భయపడ్డానికో ఎవరినో చెప్పడానికో కాదు, గ్రహస్థితి ఎలా ఉందో అది మాత్రమే మనం చెప్పడానికి చెప్తున్నాం. సో మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని విధాలా బాగుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్ని గ్రహాలు ప్రతికూలాన్ని ఇస్తున్నాయి, కొన్ని గ్రహాలు అనుకూలాన్ని ఇస్తున్నాయి. సో ప్రతికూలం ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం గట్టిగానే ఉంటాయి. అనుకూలంగా ఇచ్చే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నవి అది కొంచెం పాజిటివ్గా ఉంటాయి. అది తెలియకుండా అనుకోవచ్చు, అది అనుకూలంగా అనిపించకపోవచ్చు కూడా. ఎందుకంటే జనరల్ గా చాలా మందికి అంటే ఇంట్లో 2 రోజుల నుంచి భార్య ఏమనలేదు అనుకోండి, అది అనుకూలంగా ఉన్నట్టే లెక్క. ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందంటే అబ్బో సూపర్, అది సూపర్ గా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే వంట మంచిగా చేస్తుంది, మంచిగా భోజనం అన్ని వండుతారు వాళ్ళు, ప్రశాంతంగా ఉంటే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే భర్త ప్రశాంతంగా ఇంటికి వచ్చాడు అనుకోండి, భార్యకి ఆనందమే. సో ఇలాంటి మార్పులు కూడా జరుగుతాయి. మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే చిన్న చిన్న విషయాలు కూడా మనకి దాంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది, చిన్న చిన్న విషయాలు కూడా నెగిటివ్ కనిపిస్తుంది. మొండిగా ఉండడం, గట్టిగా మాట్లాడడం, ఈ మాసం అంతా కొంతమందికి మంచిగా సాఫ్ట్గా ఉండడం జరుగుతుంటుంది. అయితే ఈ మేషరాశికి వచ్చినప్పటికి ఇక్కడ మనకి గోచారంలో మీనరాశిలో రాహు ఎప్పటి నుంచో ఉంటున్నారు. తర్వాత వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, రవి, బుధుడు, తులారాశిలో శుక్రుడు, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అయితే మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో వచ్చే అనుకూలమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే రవి, బుధులు, కుజుడు. వీళ్ళ వల్ల ఏమేమి జరుగుతాయి వీళ్ళకంటే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలత ఉంది. మామూలుగా ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బందులు అంటే భయ వాళ్ళతో, అధికారులతో కొంచెం ఎక్కువ స్ట్రెస్ పెట్టడం కానీ, పక్క వాళ్ళతో కొంచెం చిన్న చిన్న గొడవలు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ వస్తాయి. ఎప్పుడు ఇక్కడ మిథున రాశి నుంచి కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశికి మారుతాడో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం మనశ్శాంతి కరువై ఉంటుంది, కరువు అవుతుంది. ఎప్పుడు మారుతున్నాడు కుజుడు? మరి కుజుడు ఈ మాసం 20 తారీఖు నుంచి మారుతాడు. అయితే అక్టోబర్ 20 నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నాడు. సో తృతీయంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఇబ్బంది అనేది కొంచెం సపోర్ట్ గా అన్నదమ్ములు, కుటుంబంతో, వ్యవహారాలతో అని సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా బయట కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కాకపోతే మేషరాశికి అధిపతి కుజుడే. ఆయన తృతీయ స్థానంలో ఉంటే తృతీయ స్థానంలో కుజుడు ఎప్పుడు కూడా బలంగానే ఉంటాడు, ఏదైనా చేస్తాడు. కాకపోతే మిథున రాశిలో ఉండడం
బలమైంది కాదు, Hmm. అది కొంచెం ఇబ్బంది పడుతుంది. Hmm. సో ఆ రకమైన ఇబ్బందులు వీళ్ళు పడుతూ ఉన్నారు ఈ మాసం అంతా. అయితే ఏంటంటే ఈ మాసం 20 తారీఖు నుంచి ఆయన మారినప్పుడు ఇంకొంచెం ఇబ్బందిగా అన్కంఫర్టబుల్ గా మారే అవకాశం ఉంది వాళ్ళ లైఫ్. తర్వాత రవి బుధులు ఎప్పుడు 6వ స్థానంలో ఉన్నారు కానీ రవి బుధులు ఇద్దరు వీళ్ళకి అధికారులతో మా ప్రభుత్వ రంగాల్లో వచ్చే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేటాయించి ఆ పనులన్నీ వాళ్ళు అయిపోతాయి. ఎప్పుడు దాకా అక్టోబర్ 11 వరకు చేసుకోవచ్చు. 11 తర్వాత రవి మారుతున్నాడు. మారినప్పుడు మళ్ళీ కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడతారు, ఎందుకంటే రవి నీచ స్థానానికి వస్తాడు. సో వీళ్ళకి ప్రభుత్వ రంగాల్లో ఉన్న వ్యవహారాలతో ఏదైతే పన్నులు ఉన్నాయో వాళ్ళతో కాంట్రాక్ట్స్ ఉన్నా, వాళ్ళ నుంచి రావాల్సిన బిల్స్ ఉన్నా అవన్నీ కూడా అక్టోబర్ 10వ తారీఖు లోపు అయిపోవాలి వీళ్ళకి, లేకపోతే ఆగిపోతుంది. లేదంటే అది ఇంకా మళ్ళీ రవి మారే వరకు వీళ్ళకి ఇబ్బంది పడతాడు. సో ఖచ్చితంగా ఇంకో నెల రోజులు పైన పట్టుకొస్తుంది. అయితే ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు తొందరపడ్డాము, వాటి కోసం పనిచేయడానికి పరిహారం చెప్తాను, ఆ పరిహారం చేస్తూ చదువుతూ చేస్తే ఆ పని అయిపోతుంది. తర్వాత వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం నష్టపోయే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 10వ తారీఖు తర్వాత 10 వరకు బాగానే ఉంది. ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని చేసుకువెళ్ళడం ఉత్తమమైన మార్గం. ఈ మాసంలో కొత్తవి ఏమీ ప్రారంభం చేయకూడదు. ఒకవేళ ప్రారంభం చేసుకోవాలి, ఖచ్చితంగా మేము కొత్తది ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అంటే విజయదశమి రోజు మాత్రమే ఒకే ఒక రోజు ఓపెన్ చేసుకోవచ్చు. ఆ రోజు ఏం చేసినా ఆ అమ్మవారు చూసుకుంటుంది. సో అసలు విజయదశమికి జాతకాలతో పని లేదు, మన గ్రహస్థితులతో పని లేదు, నక్షత్రాలతో పని లేదు. సో వ్యాపారం మొదలు పెడతా నీ అండదండ మాకు ఉండాలమ్మా అని దండం పెట్టుకుంటే ఆవిడిస్తుంది. విజయదశమి రోజు కాంట్రాక్ట్స్ మీద అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయాలంటే ఆ రోజు చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి అదృష్టం ఉంది ఈ మాసంలో. సో దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే, ఎందుకంటే ఏదో లేకపోయినా ఏదో ఒకటి ఇస్తుంటాడు ఆయన. సో మనకి ఈ మాసంలో ఏంటంటే దసరా ఇవ్వడం వల్ల చక్కగా జరుగుతుంది. తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పోతాయి. ఇంక ఇంట్లోని గృహిణులకి కొంచెం అనుకూలత ఉంది, కొంత ప్రతికూలత ఉంది. ఎందుకంటే చతుర్థం స్థానంలో కొంచెం ఎప్పుడైతే మారుతారో ఇంట్లో చిన్నపాటి గొడవలు, కొంచెం డిస్టర్బెన్సెస్, పని చేసినా చేయలేదనే ఒక గుర్తింపు లేకపోవడము, అసహనంగా ఉండడం, వీళ్ళు చేయలేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మహిళలకి. సో మగవాళ్ళకి వచ్చినప్పటికీ నార్మల్గా విద్యార్థులకి మాత్రం కొంత చదువు అనేది శ్రద్ధ పెట్టి చదవాల్సిందే. చదవకపోతే ఇంకా మార్కులు అనేది రావు, ఖచ్చితంగా రావు. ఎందుకంటే కుజుడు ఎప్పుడు కూడా ఏంటంటే కష్టపడే వాళ్ళకి ఇస్తాడు, కష్టపడకుండా బద్దగిస్తారంటే అది ఎవరు ఎందుకు బద్దగిస్తారు వీళ్ళు అంటే వాళ్ళకి మీనంలో రాహు ఉండడం వల్ల. సో కాస్త బద్ధకాన్ని ఎప్పుడూ ఉంది, ఎందుకంటే వ్యయ స్థానంలో రాహు బద్ధకాన్ని ఇస్తాడు, ఖర్చులను ఇస్తాడు. సో తెలియని ఖర్చు అనమాట, మాయ. అంటే అది జరిగిపోతుందని మాయ చేస్తాడు, అది జరిగిపోతుందని డబ్బు ఖర్చు పెడితే అది జరగదు, డబ్బు పోతుంది. లేదా డబ్బు ఖర్చు పెట్టే ఓపిక లేని వాళ్ళు బద్ధకాన్ని ఇచ్చేస్తాడు. సో ఖచ్చితంగా రాహు ఒకటి. తర్వాత వీళ్ళు చేయాల్సిన పరిహారం ఒకటి మనం చెప్పేసుకుంటే ఈ మంత్ కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు పరిహారాలు తప్పకుండా. ఎందుకంటే వీళ్ళకి జరిగే అన్ని కూడా మిగతా అందరికీ నార్మల్గా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఆర్థిక ఇబ్బందుల గురించి మనం ఆలోచించాలి కనుక ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా బాగుండాలంటే వీళ్ళు మంగళవారం పూట చక్కగా మౌనంగా ఉండడము, మంగళవారం దీపారాధన చేయడము. ఎందుకంటే రాహుస్థానం వ్యయస్థానంలో రాహు వల్ల ఇబ్బందులు రాకుండా ఉండడానికి మంగళవారం పూట మౌనంగా ఉండడం వల్ల కుజుడు ఒక అనుగ్రహం కలగడానికి. సో ఈ రకంగా రాహుకాలం టైంలో అంటే మంగళవారం రాహుకాలం ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నం 3:30 నుంచి 4 వరకు. ఈ టైంలో నిమ్మకాయ దీపారాధన అమ్మవారికి చేయడం, చక్కగా అమ్మవారి ఆరాధన చేయడం, అమ్మవారు వచ్చిన శ్లోకాలు చదువుకోవచ్చు, మంత్రం చదువుకోవచ్చు, అష్టోత్తరం చదవచ్చు. చేసుకుంటూ వెళ్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం పూట గోశాలకు వెళ్ళి నానబెట్టిన గోధుమలు గోవుకి తినిపించడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు పనులు ఉన్న వాళ్ళకి పని పూర్తి అవుతుంది, చక్కగా చేసుకోవచ్చు. చక్కగా ఇండికేషన్స్ ఏమి ఉండబోతున్నాయి అనేది గోచార గ్రహస్థితి రీత్యా అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.